Hi friends, welcome back to my physics channel once again. See, in NEET examination, especially thermodynamics law, very important questions for NEET and MSET. Okay na? So board మీద చూడండి ఒక క్వశ్చన్ ఉంది regarding thermodynamics. A monoatomic gas at a pressure P having a volume V expands isothermically. Okay? Isothermically expand అవుతుంది అంటే temperature constant boils law to a volume 2V అండ్ దెన్ అడయాబెటికలీ టు ఏ వాల్యూమ్ 16V. అంటే ఇక్కడ రెండు ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ బాయిల్స్లో అవుతుంది, టెంపరేచర్ కొంత తర్వాత అడయాబెటిక్ పీవీ టు ద పవర్ ఆఫ్ గామా కాన్స్టెంట్ అయింది అన్నాడు. అయితే ద ఫైనల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ డాష్ అన్నాడు. సో డ్యూరింగ్ ఈ ఎక్స్పాన్షన్లో ఫైనల్ ప్రెజర్ ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్స్ ఏమని ఇచ్చాడు? 64P, 32P, P/64 అండ్ నన్ ఆఫ్ దీస్. సో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ఓకేనా? రైట్, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? మోనో అటామిక్ గ్యాస్. మోనో అటామిక్ గ్యాస్కి మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ తెలుసు కదా. ఫర్ డిగ్రీ మోనోకి నార్మల్ కండిషన్స్లో 3, అలాగే డయాకి 5, పాలీకి లేదా ట్రయాకి 6 నార్మల్ కండిషన్లో. హై టెంపరేచర్ మోడ్స్లో హై వైబ్రేషన్లో +2 యాడ్ చేయాలి. ఇది ఇచ్చాడు. తర్వాత ఇంకేమి ఇచ్చాడు? గామా ఇచ్చాడు. గామా ఎంత? 5/3. ఈ రెండు ఫస్ట్ మనం రాసుకుందాం. ఇప్పుడు కండిషన్స్ అప్లై చేద్దాం. మోనో అటామిక్ గ్యాస్ ఎట్ ఎ ప్రెజర్ P. ఫస్ట్ ఈ గ్యాస్ ఉంది, మోనో అటామిక్ గ్యాస్. ఓకే, దీని ప్రెజర్ ఎంత? ఇనిషియల్ ప్రెజర్ P. ఫస్ట్ ఎలా ఎక్స్పెండ్ అయింది? టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే ఐసోథర్మల్. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అయింది. ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఇనిషియల్ ప్రెజర్ P అండ్ వాల్యూమ్ V అన్నాడు. నౌ ఇట్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ టు ఏ వాల్యూమ్ 2V అయింది. అంటే ఇక్కడ వాల్యూమ్ ఎంత వచ్చింది? 2V వాల్యూమ్. ప్రెజర్ తెలియదు, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ప్రెజర్. దట్ ఈస్ P2. సో ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ వాడదాం. దట్ ఈస్ P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V, టెంపరేచర్ కాన్స్టెంట్ బాయిల్స్లో, లేదా PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆఫ్ కోర్స్. అప్లై చేద్దాం. ఫస్ట్ P1 అంటే ఎంత? P. V1 అంటే ఎంత? V. P2 తెలీదు, V2 2V ఇచ్చాడు. సో VV గెట్స్ క్యాన్సిల్. P2 ఎంత వచ్చింది మనకి? P2 ఈజ్ ఈక్వల్ టు P/2. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ గాట్ ఇట్. లెట్ బి ఈక్వేషన్ 1. నోట్ చేసుకోండి ప్లీజ్. నోట్ డౌన్. ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అయిపోయింది. నో ప్రెజర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్లై ఫర్ దట్ వన్. అండ్ దెన్ అడయాబెటికలీ నెక్స్ట్ అడయాబెటిక్ ఎక్స్పాన్షన్ అయింది. సేమ్ థింగ్ ఇప్పుడు తీసుకొని అదే గ్యాస్. ఓకే, ప్రెజర్ ఎంత వచ్చింది నాకు? P2. వాల్యూమ్ ఎంత? 2V ఉంటుంది వాల్యూమ్ 2V ఈ గ్యాస్. ఇప్పుడేం ఎక్స్పాండ్ అయింది? అడయాబెటిక్ ఎక్స్పాన్షన్ అయింది. నౌ అడయాబెటిక్ అంటే PV టు ద పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అడయాబెటిక్ ఎక్స్పాన్షన్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు అడయాబెటిక్లో మనం అడుగుతుంది ఏంటి? అడయాబెటిక్లో ఎక్స్పాండ్ వాల్యూమ్ 16V అయింది. ప్రెజర్ తెలియదు. మరి ఫాలోయింగ్ ద పాయింట్, వాల్యూమ్ 2V, P/2 ప్రెజర్. అడయాబెటిక్ ఎక్స్పాన్షన్లో 16 వాల్యూమ్ అయింది, P2 కట్టమన్నాడు. సో ఐ క్యాలిక్యులేట్ నౌ. సో ఈ అడయాబెటిక్ ఎక్స్పాన్షన్లో అడయాబెటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గ్యాస్, you know PV to the power of gamma is equal to constant. So P1 V1 power gamma is equal to P2 V2 power gamma. P1 P/2. సారీ, P1 ఎంత ఇచ్చాడు మనకి? P1 ఉంచుదాం, దాకా తర్వాత వాల్యూ పడదాం. మనకి ఏం కావాలి? ప్రెషర్ కావాలి. కాబట్టి విల్ డూ వన్ థింగ్. ఈ ఈక్వేషన్ నుంచి P2/P1 is equal to V1/V2. ముందు ఈక్వేషన్లో పేర్చుదాం. అది ఫాలో. అడయాబెటిక్ ఎక్స్పాన్షన్లో PV టు ద పవర్ గామా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్లో P1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ P2 V2 గామా, లేదా P2/P1 బికాజ్ యూ వాంట్ P2 ప్రెషర్ ఇన్ ద అడయాబెటిక్ ఎక్స్పాన్షన్. P2/P1 ఈజ్ ఈక్వల్ టు V1/V2. అది ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. P1 ఎంత? P/2 ఈజ్ ఈక్వల్ టు V1 2V, V2 16V అయింది. 16V హోల్ పవర్ గామా.
V cancel, 2 ones are 2 8s are. So ఇక్కడ p by 22 పైకి వెళ్ళిపోతుంది. Therefore 2p2 by p is equal to 1 by 8 I can write as 2 to the power of minus 3 పవర్ గామా. కానీ ఇక్కడ గామా వాల్యూ మనకి ఇచ్చాడు కదా, గామా ఎంత ఇచ్చాడు చూడండి, గామా 5 by 3. Put this gamma value here, 5 by 3. 3 gets cancelled. 2p2 by p is equal to 2 power, cancel by 2 power minus 5. 2 power minus 5. Okay na? This is nothing but what? 1 by 2 power 5. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ చేస్తాను నేను. 2 p2 by p is equal to 1 by 2 power 5. What is 2 power 5? 1, 2, 3, 4, 5. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32. 32 now cross multiply. So 32 into 2 enter 64. P2 is equal to P. Now what is P2? P by 64. Are you getting? So we're adding in the adiabatic expansion. What is the final pressure now? Final pressure becomes 1 by 64 times of original value. A 64P, B 32P, C P by 64. So I'll think that the answer is third one, and so final pressure is P by 64. Okay na? Again we'll meet with another nice problem in next thermodynamics chapter. Okay na?